హాయ్, దిస్ ఈజ్ రమేష్. మీరు చూస్తున్నారు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్. మనకి కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి వీటిలో లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏది లేకపోతే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది అని అడిగారు అనుకోండి, లైక్ ఫ్రాక్షన్స్ అయితే చూసిన వెంటనే చెప్పగలుగుతాం, కానీ అదే అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే కొంచెం కష్టం అవుతుంది కదా. ఎందుకంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకుంటే కానీ ఏది స్మాలెస్ట్ ఫ్రాక్షనో ఏది లార్జెస్ట్ ఫ్రాక్షనో మనం చెప్పలేం. కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే ట్రిక్ను ఉపయోగించి వితిన్ సెకండ్స్లో వాడు ఇచ్చిన అన్లైక్ ఫ్రాక్షన్స్లో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది లేకపోతే లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏదో మనం చెప్పేయగలుగుతాం. ఇక్కడ మనకి రెండు కేసులు ఉంటాయి. ఫస్ట్ కేసు ఏంటంటే మనం కాలిక్యులేషన్ ఏమి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చూసిన వెంటనే చెప్పచ్చు. ఇందులో వాడు ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఎలా ఉండాలి అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి ఉండే డిఫరెన్స్ అన్నిట్లోని ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ 6 - 5 1 కదా, అట్లాగే 10 - 9 1, 15 - 14 1. ఇలా న్యూమరేటర్కి డినామినేటర్కి ఉన్న డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే అది 1 కావచ్చు, 2 కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు స్మాలెస్ట్ నెంబర్స్ ఉన్న ఫ్రాక్షనే స్మాలెస్ట్ అవుతుంది అండ్ లార్జెస్ట్ నెంబర్స్ ఉన్న ఫ్రాక్షనే లార్జర్ ఫ్రాక్షన్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ 4 ఫ్రాక్షన్లో స్మాలెస్ట్ వన్ ఏది 5/6 అవుతుంది. అలాగే లార్జెస్ట్ ఫ్రాక్షన్ అంటే లార్జర్ నెంబర్ ఉన్న ఫ్రాక్షన్ అనమాట, అంటే 22/23. ఇది కూడా సేమ్ అట్లాంటి ఎగ్జాంపులే. ఇక్కడ చూడండి, 5కి 3కి డిఫరెన్స్ 2, 9కి 7కి డిఫరెన్స్ 2. ఈ అన్ని ఫ్రాక్షన్స్లో కూడా న్యూమరేటర్కి అంటే లవానికి హారానికి ఉన్న భేదము సమానంగా ఉంది, 2గా ఉంది. అప్పుడు కూడా మనం చూసిన వెంటనే ఆన్సర్ చెప్పొచ్చు. ఇందులో స్మాలెస్ట్ నెంబర్స్ ఉన్న ఫ్రాక్షన్ అంటే 3, 5 స్మాలెస్ట్ నెంబర్స్ కదా వీటన్నిటిలోకి. కాబట్టి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ 3/5 and largest one is 31/33. ఈ కేసులో మనకి ఎటువంటి కండిషన్స్ ఉండవు, వాడు ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఎట్లా అయినా ఉండొచ్చు. ఓకే, అప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ వీటిని 2 ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేసుకోండి. ఓకే, ఈ రెండింటిని ఒక గ్రూప్గా, ఈ రెండింటిని ఒక గ్రూప్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అంటే 5 11s are 55, 6 7s are 42. ఇప్పుడు 55 ఈజ్ గ్రేటర్ దెన్ 42 కదా, అంటే ఈ రెండిట్లో ఇది లార్జెస్ట్ వన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటికి వద్దాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి మళ్ళీ. అంటే 5ని 4 తోటి, 9ని 3 తోటి. ఓకే, 4 5s are 20, 9 3s are 27. అంటే 27 మనకి లార్జెస్ట్ వన్ కదా, కాబట్టి ఇది లార్జెస్ట్ ఫ్రాక్షన్. మీకు స్మాలెస్ట్ కావాలంటే స్మాలెస్ట్ తీసుకుంటాం, లార్జెస్ట్ కావాలంటే లార్జెస్ట్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ 5/6 ఈ రెండిట్లో లార్జెస్ట్, నెక్స్ట్ 3/5 ఈ రెండు ఫ్రాక్షన్స్లోని లార్జెస్ట్ వన్. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తాం. మళ్ళీ అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్. 5 5s are 25, 6 3s are 18. 25 గ్రేటర్ దెన్ 18 కదా, అంటే మన ఆన్సర్ లార్జెస్ట్ వన్ ఈజ్ 5/6 అన్నమాట. ఒకవేళ స్మాలెస్ట్ కావాలంటే చూద్దాం, ఈ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఒకవేళ ఈ 4 ఫ్రాక్షన్స్లోని స్మాలెస్ట్ వన్ ఏది అని అడిగాడు అనుకోండి, సేమ్ యాజ్ యూజువల్గా ఫస్ట్ ఈ రెండింటిని ఒక గ్రూప్గా, ఈ రెండింటిని ఒక గ్రూప్గా తీసుకుంటాం. ఏం చేస్తాం, ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. అంటే 11 7s are 77, 14 5s are 70. ఈ రెండిట్లో 77 పెద్దది, 70 చిన్నది కదా, అంటే ఇది స్మాలెస్ట్ వన్. 5/7 స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఈ రెండిట్లో. నెక్స్ట్ ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 23 3s are 69, 27 2s are 54. ఇక్కడ 54 స్మాలెస్ట్ నెంబర్ కదా, దిస్ వన్ ఈజ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. అంటే 5/7 2/3. సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 5 3s are 15,
7 2s are 14. మనకి 14 స్మాలెస్ట్ కదా, అంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఇది అవుతుంది అనమాట. స్మాలెస్ట్ వన్ ఈజ్ 2/3. చూసారు కదా ఎంత ఈజీగా మనం ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయొచ్చో. అట్లాగే అసెండింగ్ ఆర్డర్లో రాయొచ్చు, డిసెండింగ్ ఆర్డర్లో కూడా రాసేసేయచ్చు అనమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. రేపు మరొక ఇంట్రెస్టింగ్ మ్యాథ్రిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.